రాజుకైతే నిజం చెప్పి కళ్యాణ్ అయితే ఇంటికొచ్చేసరికి అప్పు అయితే బావగా నిజం చెప్పావా, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. తొందరపడి నిజం చెప్పానేమో అనిపిస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అన్నయ్య మనం చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు, అటు బిడ్డ ఇటు వదిన ప్రాణాలు పోగొట్టుకునని అంటున్నాడని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడనమాట. రేపు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ టెస్టులు చేయిద్దామని, ఏ ఒక్క అవకాశం దొరికినా వదులుకోనని అంటున్నాడని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడనమాట. ఇక తర్వాత రాజు కూడా ఇంటికైతే వస్తాడనమాట. ఇక నిద్రపోతూ ఉన్న కావ్య దగ్గరికి అయితే వెళ్ళి రాజు అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. కళ్యాణ్ ఏదేదో చెప్తున్నాడు, నువ్వు మన బిడ్డ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావో వాడికి తెలుసు. డాక్టర్స్ చెప్పినా, ఆఖరికి దేవుడు వచ్చి చెప్పినా, నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను నేను కాపాడుకుంటాను కళావతి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. నాకు ఏ కష్టం వచ్చినా నీకు చెప్పుకునేవాడిని, కానీ ఇది మాత్రం చెప్పలేను. ఇప్పుడు నేను ఒంటరిగానే పోరాడుతాను, నా చివరి క్షణం వరకు పోరాడతాను. ఆ విధిరాతని ఎదిరించే క్రమంలో ప్రాణం పోతున్నా సరే మన బిడ్డని నీ చేతుల్లో పెట్టి శ్వాస వదులుతాను, మాటిస్తున్న కళావతి. నీకు మన బిడ్డకు ఏ ప్రమాదం రానివ్వనని చెప్పేసి ఇక కావ్య చేయి పట్టుకుని ప్రామిస్ చేస్తాడనమాట. ఇక తర్వాత రాజు అయితే వెళ్ళిపోతూ ఉండగానే ఇక కావ్య అయితే చేయి పట్టుకుంటుంది రాజుది. ఇక రాజు అయితే మొత్తం వినేసిందా కళావతి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక కళావతి అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి, నాతోనే ఉండండి, ఎప్పుడు ఏదో ఒక గొడవ వల్ల దూరంగా వెళ్ళిపోతున్నారు, నాకు బిడ్డ పుట్టేంత వరకు మీరు నాకు ఇలా దగ్గరగానే ఉండాలని చెప్పేసి కలవరిస్తూ ఉండగానే, ఉంటాను కళావతి, ఎప్పుడు నీతోనే ఉంటాను, ధైర్యంగా పడుకో అని చెప్పేసి అంటాడనమాట. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఇంటికి రేవతి వాళ్ళ ఆయన జగదీష్ అయితే వస్తాడనమాట. ఇక వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. ఇక లోపలికి రమ్మని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. ఇంతలో రుద్రాణి అయితే, ఎలా వస్తాడమ్మా, ఇంతకుముందు డ్రైవర్లా పనిచేసిన వ్యక్తి ఇంటికి రావడానికి సిగ్గుగా అనిపిస్తుంది కదా, ఈ ఇంటి పిల్లని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఎవరేమైనా ఏమన్నా అంటారేమోనని భయపడుతున్నాడేమో, ఏం పర్లేదు, ఈ ఇంటికి అల్లుడు అయ్యారుగా, సిగ్గు లేకుండా రావచ్చు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఆయన ఇంటికి అల్లుడు హోదా అయినా తెచ్చుకున్నారు, కానీ కొందరైతే ఏ అర్హత లేకపోయినా ఇంటి మనిషిని చెప్పుకుంటున్నారని చెప్పేసి సెటైర్ అయితే వేస్తారనమాట స్వప్న. ఇక ఇందిరాదేవి అయితే, అపర్ణ, ఆ రోజు మీ ఇద్దరే అతన్ని బయటికి గెంటేశారు, అందుకే ఆ అబ్బాయి మొహమాట పడుతున్నాడు, మీరే వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి చెప్పగానే ఇక సుభాష్ అపర్ణాదేవి అయితే వెళ్ళి జగదీష్తో మాట్లాడతారనమాట. ఇలాంటి పరిస్థితి రావడం ఇబ్బందిగానే ఉంది, జరిగిందంతా మర్చిపోయి లోపలికి రండి బాబు అని చెప్పేసి పిలుస్తారనమాట. ఆ రోజు నేను చేసిన తప్పు వల్ల మీ కూతురిని మీకు దూరం చేశాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, అందుకే గిల్టీగా ఉందండి అని చెప్పేసి జగదీష్ అయితే అంటాడనమాట. మేమేం చెప్తున్నావుగా, పర్లేదు రాలుడు రెండు అల్లుడు అని చెప్పేసి సుభాష్ అయితే చేపట్టుకుని లోపలికైతే తీసుకొస్తాడనమాట. అమ్మయ్య, అన్నయ్య కూడా వచ్చాడు, అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పేసి కావ్య అయితే అనగానే, ఆయన వచ్చింది ఉండిపోవడానికి కాదు, మమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది అనమాట. అదేంటి, నేను చేసింది ఇంకా మనసులో పెట్టుకున్నావా, కోపం పోలేదా అని చెప్పేసి అపర్ణ అయితే అడుగుతుంది. అమ్మ, జరిగింది ఇంకా తలుచుకొని బాధపడితే నీ కూతురుగా నేను చచ్చినట్లే, ఆడపిల్ల అత్తారింట్లో ఉండడమే గౌరవం, ఏ పండగ వచ్చినా ఏ చిన్న సందర్భం వచ్చినా ఇక్కడే ఉంటానని చెప్పేసి చెప్పగానే, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావేమో, నాకు ఆడపడుచు పోరు ఒక్కటే తగ్గింది, నువ్వు వస్తే గొడవలు పడవచ్చు అనుకున్నాను, నాకు అదృష్టం కూడా లేకుండా పోయిందని చెప్పేసి కావ్య అయితే అనగానే అందరూ అయితే ఒక్కసారిగా నవ్వుతారనమాట. మా అమ్మ రాకపోయినా నేను లాక్కొని వస్తానని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు. ఇక వెళ్ళొస్తామండి అని చెప్పేసి జగదీష్ అయితే చెప్పగానే, అండి కాదు మావయ్య అను అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట. ఇక తర్వాత రేవతి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక రాహుల్ అయితే రుద్రాణి వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటాడనమాట. నిన్ను చంపాలని ఉంది, తల్లివని చంపలేకపోతున్నాను, నన్ను రాజుని చేస్తా అన్నావు, నువ్వే ఆశలు పెట్టించి ఏమీ చేయట్లేదు, అందరూ ఇంటికి వచ్చేసారు, ఇక మనకేం మిగులుతుంది చిప్ప తప్ప, ఇంట్లో నిన్ను ఎవరు నమ్మరు, నేను మంచివాడిగా మారిపోదామని నిర్ణయం తీసుకున్నాను, నేను మంచివాడిగా మారినట్లు ఇంట్లో వాళ్ళని నమ్మిస్తాను, ఆ తర్వాతే ఇంటి వారసుని అవుతానని చెప్పేసి తన ప్లాన్ అయితే చెప్పగానే, నువ్వు మారేవంటే నీ పెళ్ళమే నమ్మదురా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. అందుకే ముందు స్వప్నని నమ్మిస్తాను అని చెప్పేసి రాహుల్ అయితే చెప్తాడనమాట. ఇక తర్వాత రాజు అయితే డాక్టర్ని అయితే కలవగానే, అబార్షన్ తప్ప ఇంకేం ఆప్షన్ లేదని చెప్పేసి ఇక డాక్టర్ అయితే రాజుతో చెప్తుంది అనమాట. ఇక రాజు అయితే ఏం చేయాలా ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో సుభాష్ అయితే, ఆఫీసులో ఏదో సమస్య వచ్చిందంట, కోట్ల ప్రాజెక్ట్ ఆగిపోయేలా ఉందంట, త్వరగా వెళ్ళి చూడరా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక రాజు అయితే, నా మూడేం బాగలేదు, తర్వాత వెళ్తాలే అని చెప్పేసి అనగానే ఇక సుభాష్ అయితే, ఏం మాట్లాడుతున్నారా, నీకేమైనా పిచ్చా, అక్కడ సమస్య వచ్చింది, కోట్ల ప్రాజెక్ట్ పోతుందని చెప్పేసి అంటే మూడ్ బాగాలేదంటావేంటి, వెళ్తే మూడు వస్తుందిలే అని చెప్పేసి ఇక సుభాష్ అయితే అనగానే ఇక రాజు అయితే,
ఏంటి నాన్న మీరు ఎప్పుడు డబ్బు 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 అంటారు, అంతేకాని మనుషుల గురించి ఆలోచించుకోరా, నాకు మూడ్ బాగాలేదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోరేంటి అని చెప్పేసి గట్టిగా అరిచేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.